రాబోయే 2026వ సంవత్సరంలో ధనుసు రాశి వారికి జరగబోయే 6 ముఖ్యమైన సంఘటనలు ఏ విషయాల యందు మనకు ఫలితాలు అధికంగా గోచార రీత్యా కలగబోతున్నాయో చూద్దామండి. సో ధనుసు రాశి వారికి రాష్ట్రాధిపతి గురుడు 7వ స్థానంలో ఉన్నారు జూన్ 2 వరకు. తర్వాత 8వ స్థానానికి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే మొదటిగా మనం చూడబోయే అంశము ఉద్యోగంలో పురోగతి, ప్రమోషన్ సంబంధమైన విషయాలు. జూన్ 2, 2026 కంటే ముందే ప్రమోషన్ రావటం, లేదంటే పోస్ట్లో మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ వృత్తిలో డిజిగ్నేషన్ మారటం అనేది కనపడుతుంది. మీ మేనేజ్మెంట్ స్టైల్ కూడా పూర్తిగా పెద్ద పెద్ద మార్పులు రావటానికి అవకాశం ఉంది. సో ధనుసు రాశి అధిపతి గురుడు మీ యొక్క 11వ ఇంటిని 11 డిజైర్ ఫుల్ఫిల్మెంట్, కోరికలు నెరవేరటం, లాభాలు ఇలాంటి వాటి ఆ స్థానాన్ని శక్తివంతం చేస్తాడండి. చాలా కాలంగా కలలు కట్టిన లక్ష్యాలు, గోల్స్ ఏవైతే ఉంటాయో, ప్రాఫిట్ అయితేనేమి, రికగ్నిషన్ అయితేనేమి ఈ కాలంలో సాధ్యమయ్యే అవకాశం చాలా బలంగా ఉంది జూన్ 2వ తారీఖు లోపల. జనరల్గా ఏంటంటే నాకు సరైన స్థానం రావాలి, గౌరవం రావాలి అనుకున్న వారికి ఈ మొదటి 6 నెలలు కూడా చాలా బలంగా పని చేయబోతున్నాయి. చేయాల్సిందల్లా మీరు గోల్స్ పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవటమే. రెండవది ఏంటంటే రెండవ ఫలితము పని కారణంగా ప్రయాణాలు, స్థల మార్పు గోచరిస్తూ ఉంది. శని ప్రభావం వల్ల 2026వ సంవత్సరంలో సో పని ఒత్తిడి, పని మీటింగ్స్, ట్రైనింగ్స్, అఫీషియల్ టూర్స్ ఇలాంటివన్నీ కూడా చేయాల్సి వస్తుందండి. ఒకవేళ కనుక ప్రయాణం కాకపోతే మీ వృత్తిరీత్యా ఉద్యోగంలో బదిలీ, ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదంటే చేంజ్ ఆఫ్ లొకేషన్, బ్రాంచ్ మారటము, ఒక టౌన్ కానీ ఒక సిటీ కానీ మారటం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. సో ఇవి కూడా జరిగే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ వర్క్స్ ఉంటాయి కదా, యూట్యూబ్, డిజిటల్ ప్రాజెక్ట్స్, ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించడానికి లేదా ఉన్న డిజిటల్ వర్క్స్ని ఏమైనా ఉంటే విస్తరించడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు అండి ధనుసు రాశి వారికి. ఒకే చోట కూర్చొని ఉండే సంవత్సరం కాదు అని చెప్పాలండి. పని కోసం కదలాల్సిందే అనే విధంగా చెప్పబడుతుంది. స్థిరంగా ఉండే అవకాశం లేదు, మీరు మూమెంట్ చేస్తూనే ఉంటారు. మూడవది రాహు ప్రభావం వల్ల ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క బుద్ధి, మీ యొక్క మాట, సోషల్ మీడియా ఇలాంటివన్నిటికి సంబంధించి 3వ స్థానం మరియు రాహు 3వ స్థానంలో ఉంటారు. సో ఈ యొక్క కుంభరాశికి రావడానికి 18 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ తిరిగి రావడానికి. 3వ స్థానం అంటే కనుక సో ఉపచయ స్థానం. ఇది ముఖ్యంగా మెదడును షార్ప్గా ఉంచడం, ప్లానింగ్లో తెలివిగా ఉంచుతుంది, మిమ్మల్ని స్మార్ట్గా చేస్తుంది. పబ్లిక్ డీలింగ్స్ అయితేనేంటి, మార్కెటింగ్ అయితేంది, కన్సల్టింగ్స్, క్లయింట్స్తో డీల్ చేసేటివి, క్లయింట్స్తో మాట్లాడే పనుల మీద మీకు గ్రిప్ బాగా పెరుగుతుందని చెప్పాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న వారికి మీ యొక్క కమ్యూనికేషన్ వల్ల మీకు జనాలు బాగా ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చు అండి. సో అలాంటి రంగాల్లో ఉంటే 3rd హౌస్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. రాహు, మాయ బాగా మాట్లాడగలుగుతారు. సో మాట, మైండ్, మార్కెటింగ్ ఈ 3 కూడా సూపర్ పవర్గా మారే సంవత్సరం ఈ యొక్క ధనుసు రాశి వారికి అని చెప్పాలి. 4వది ఇల్లు, ఆస్తి, కుటుంబ సంబంధంగా చూస్తే